దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఆగస్టు మాసమంతా కాచిన దేవుడు, కాపాడి మనలను భద్రపరిచిన దేవుడు ఆయనే. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121వ కీర్తన 7వ చరణం. మన దేవుడు నిరంతరము మనలను కాపాడేవారు, సంరక్షించేవారు, అద్భుతంగా మనలను నడిపించేవారు. గత నెలంతా కాచిన దేవుడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మిమ్మలందరినీ ఏ అపాయమును రాకుండా ఆయన మిమ్మును కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్ములను నిరంతరము కాపాడే దేవుడవు. ఎన్ని ఆపదలు అపాయములు కలుగుచున్నప్పటికీ మీ రెక్కల నీడలో మమ్ములను కాస్తూ దాస్తూ భద్రపరచుచున్న విధానము కొరకు వందనాలు ప్రభువా. నిరంతరము మమ్మలను కాపాడుచున్న దేవుడవు నీవే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకము చేసుకోండి. ఆగస్టు నెలంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు ప్రభువా. ఈ సెప్టెంబర్ నెలంతా ప్రతి వారిని మీరు కాపాడండి. వారు చేస్తున్న ప్రయాణములలో వారికి మీరు క్షేమాన్ని కలుగ చేయండి. ఎవరికి ఏ అపాయమును సంభవించకుండా నీ కాపుదల, నీ భద్రత ప్రతి వారికి మీరు కలుగ చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తున్నాం. దైవజనులను మీరు జ్ఞాపకము చేసుకోండి. మీ పరిచర్యల నిమిత్తము సుదూర ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళుచుండగా ప్రతి దైవజనులను మీరు కాపాడండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను భద్రపరచండి. దైవజనాంగం అంతటికీ క్షేమాన్ని మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.